హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ సంధ్య. ఈరోజు వీడియోలో ఒక మంచి స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. ఒట్టి మాంసం కర్రీ అన్నమాట. ఈ ఒట్టి మాంసం కర్రీ ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. అలా కాకుండా ఈరోజు వీడియోలో కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ ఒట్టి మాంసం కర్రీ ఎప్పుడు నేను చేసుకునే విధంగా కాకుండా ఈరోజు అక్క చెప్పిన విధంగా చేస్తున్నాను. నేను అక్కను అడిగాను అనమాట, ఈ ఒట్టి మాంసం కర్రీ నువ్వు ఎలా చేస్తావు అక్క అనేసి అడిగాను. అడిగితే అక్క కొంచెం డిఫరెంట్గా చెప్పింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పింది. సో ఆ రెసిపీ కూడా మీకు చూపెడదామనేసి ఈరోజు అక్క చెప్పిన విధంగా ఒట్టి మాంసం కర్రీ చేసి మీకు చూపిస్తున్నాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎవరైనా కూడా ఈ వీడియో చూసిన తర్వాత కంపల్సరీ ఒట్టి మాంసం కర్రీ ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామండి. ఈ ఒట్టి మాంసం కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ మనం మసాలాను తయారు చేసుకుందాము. మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోండి. తర్వాత 1.5 స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, కర్రీ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు కూడా కొంచెం తగ్గించే వేసుకోండి. తర్వాత టేస్ట్ చూసుకొని కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఒట్టి మాంసంలో మనం ఉప్పు కలిపి ఎండబెడతాం కాబట్టి కర్రీ చేసుకునేటప్పుడు ఉప్పు కొంచెం చూసుకొనే వేసుకోండి. తర్వాత 10 నుంచి 12 వరకు పొట్టు తీసుకున్న వెల్లుల్లి వేసుకోండి. అలాగే కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోండి. అల్లం మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇక్కడ నేను తురిమి ఎండబెట్టుకున్న కొబ్బరి వేసుకుంటున్నానండి. ఈ కొబ్బరి అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మనకు గ్రేవీ కావాలంటే కొబ్బరి వల్లనే వస్తుంది కదా, అందువలన కొంచెం కొబ్బరి ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాలు కానీ లేకపోతే 1 స్పూన్ ధనియాల పౌడర్ కానీ వేసుకోండి. ఇక్కడ నేను ధనియాల పౌడర్ వేయడం మర్చిపోయానండి, నేను తర్వాత వేసుకున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఫస్ట్ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మసాలా పేస్ట్ని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒట్టి మాంసం కూడా తీసుకుందాము. ఈ ఒట్టి మాంసం కొంచెం దంచుకుంటే కర్రీ బాగుంటుందండి. మీ దగ్గర రోలు ఉంటే మాత్రం కంపల్సరీ దంచుకొని ఈ కర్రీ చేసుకోవాలి. ఎవరి దగ్గరైనా రోలు లేకపోతే గనక అలానే చేసుకోండి. ఇక్కడ నేనైతే ఈ ఒట్టి మాంసం దంచుకుంటున్నాను. దంచుకొని చేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా కచ్చపచ్చగా ఈ విధంగా దంచుకోవాలి. మళ్ళీ మెత్తగా దంచుకోకూడదు, ఈ విధంగానే దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఈ ఒట్టి మాంసం కుక్కర్లోకి వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని అంతా కూడా వేసుకోండి. ఈ పేస్ట్ని అంతా వేసుకొని ఇదే మిక్సీ జార్లోనే నీళ్లు పోసుకొని ఇందులో వేసేసుకోవాలి. మళ్ళీ కూడా కొన్ని నీళ్లు పోసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకోండి. ఇవి ఉడికించుకోవడం కొంచెం టైం పడుతుందండి, అందువలన కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే పోసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని మాంసం ఉడికిందా లేదా చూసుకోండి. ఇక్కడ నాకైతే మాంసం కరెక్ట్గా ఉడికిందండి. మీరు ఈ ఒట్టి మాంసం కర్రీ చేసేటప్పుడు ఈ ఒట్టి మాంసం ఉడకపోతే గనక మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మాంసం కరెక్ట్గా ఉడుకుతుంది. ఇక్కడ నేనైతే 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. నాకైతే మాంసం కరెక్ట్గా ఉడికింది. ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత మీడియం సైజు 2 ఉల్లిగడ్డలు ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఈ కర్రీలో కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ కూడా అంతా ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు టేస్ట్ చూసుకోండి. సాల్ట్ తక్కువ ఉంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ ఉల్లిగడ్డ వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికించుకోవడం వలన ఉల్లిగడ్డ కూడా కొంచెం ఉడుకుతుంది, కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కర్రీని ఒకసారి అంతా కూడా కలుపుకొని గ్రేవీని చూసుకోవాలి. గ్రేవీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా వస్తుందండి, అందువలన గ్రేవీ ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీని అంతా ఒక గిన్నెలోకి తీసుకోండి.
టేస్టీగా ఒట్టి మాంసం కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఈ కర్రీ చపాతీ, రోటీ, రైసు, రాయి సంగటి ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. నేనైతే మాత్రం ఈ ఒట్టి మాంసం కర్రీ చేసినప్పుడు ఒక్కసారైనా కూడా రాయి సంగటి చేస్తాను. రాయి సంగటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. సో ఈ ఒట్టి మాంసం కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఎండు మాంసం కర్రీ చేసుకున్నా ఈ విధంగానే చేస్తూ ఉంటారు. ఈ కర్రీని మీరు ఈ విధంగా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం హౌస్ వైఫ్ సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.